ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలు కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 2, ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1 ఫిర్యాదు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలియజేశారు. వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. నమస్తే. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో పీజీఆర్ఎస్ జరిగింది, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. ఈరోజు మన దగ్గర 6 మెంబర్స్ వచ్చారు. 2 కంప్లైంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి, 1 కంప్లైంట్ మున్సిపాలిటీ గురించి ఉంది, 2 కంప్లైంట్స్ ఎంపీడీఓస్ పరిధి కింద వస్తుంది, 1 కంప్లైంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను పంపించాను. సో అన్నీ కలిపి ఈరోజు 6 కంప్లైంట్స్ వచ్చాయి. మనం ప్రయత్నిస్తాము ఈ కంప్లైంట్ కొంచెం తక్కువ రావాలి. ముందుగా మనం పని చేస్తే పీటీఆర్ఎస్లో కంప్లైంట్ తక్కువ రావాలి, అదే మన ఉద్దేశం.